సో ఇప్పుడు మనం ఒక 3D ఎఫెక్ట్ని ఏ విధంగా తయారు చేద్దామనేది చూద్దాం. అంటే ఒక ఫ్లోర్ పై ఒక 3D ఎఫెక్ట్ కనుక ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఇమేజ్లో చూసినట్లయితే నేను ఆర్కే అని ఒక డిజైన్ అనేది చేయడం జరిగింది. నార్మల్గా ఒక మంచి లుకింగ్ ఇచ్చే 3D లాగా, అంటే ఇక్కడ చూస్తే మనకి ఆల్రెడీ నేను ఇప్పుడు జస్ట్ చేసిన 3D ఎఫెక్ట్ అని ఒకటి కనిపిస్తుంది. సో అది ఏ విధంగా చేయాలని చూద్దాం. నేను ఇక్కడ కొత్త డాక్యుమెంట్ తీసుకున్నాను. అందులో ఇంపాక్ట్ ఫాంట్ తోటి టైప్ టూల్ని తీసుకొని 3D అని రాశాను. తర్వాత ఇక్కడ మనకి రాయగానే మనకి ఒక టెక్స్ట్ లేయర్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇది ఎంత సైజులో ఉన్న అనేది మనం చూసుకోవాలి. ముందుగానే ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్, తర్వాత సైజు ఎంతవరకు అయితే మనకి నస్తుందో షిఫ్ట్ పట్టుకొని లాగాలి ఒక కార్నర్ నుంచి. సో ఎందుకంటే సమానంగా రావడానికి. సో ఇప్పుడు నేను తీసుకున్న టెక్స్ట్ నాకు సైజ్ సరిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ మనకు ఆల్రెడీ 3D అని చెప్పేసి లేయర్ అనేది కనిపిస్తూ ఉంది కదా. సో సింపుల్గా ఈ లేయర్ని రైట్ క్లిక్ చేసి రిట్రైజ్ లేయర్ అని అనాలి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఒక లేయర్ని రిట్రైజ్ లేయర్గా చేసి అంటే ఒక నార్మల్ లేయర్గా కన్వర్ట్ చేసినట్లయితే మళ్ళీ నాకు ఎడిటింగ్ అనేది ఉండదు. ఏదైనా కానీ ముందుగానే టైప్ చేసేసుకొని తర్వాత ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక లేయర్ని నార్మల్ లేయర్గా చేసేస్తాను కావున మళ్ళీ నాకు ఎడిటింగ్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే Ctrl+T అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ తీసుకొని మన కీబోర్డ్లో కంట్రోల్ని పట్టుకొని హోల్డ్ చేస్తూ మూవ్ టూల్ని ఉపయోగిస్తూ రైట్ కార్నర్లో ఉన్నదాన్ని లెఫ్ట్కి వంచుతూ కిందికి తీసుకురావాలి. ఎందుకు అంటే ఒక ఫ్లోర్ మీద టెక్స్ట్ ఉన్నట్టుగా మనకు ఫీలింగ్ రావాలి కాబట్టి. అదేవిధంగా లెఫ్ట్లో ఉన్నదాన్ని రైట్కి వంచుతూ కిందికి తీసుకురావాలి. కొంచెం ఆ ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. తర్వాత ఈ బాటమ్ లెఫ్ట్లో ఉన్నదాన్ని కొంచెం లెఫ్ట్కి లాగాలి, ఇది రైట్ లాగాలి. ఎందుకంటే మనకి సాటిస్ఫాక్షన్ అయ్యే వారికి ఫ్లోర్ పై అనేది ఇది పెట్టి ఉన్నది అని చెప్పేసి మనకి సాటిస్ఫాక్షన్ అయ్యే వారికి మనం దీన్ని డిజైన్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి సరిపోయింది అన్నాక జస్ట్ ఈ లేయర్ని ఈ మిగతా బాక్స్ క్లోజ్ చేస్తున్నాను. సో లేయర్ బాక్స్ పెద్దగా పెట్టుకుంటున్నాను. ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని పై యారోని ప్రెస్ చేయాలి. చేస్తే మనకి ఇక లేయర్స్ చూస్తూ ఉంటే పెరుగుతూ ఉన్నాయి. తర్వాత 20 లేయర్స్ వరకు సరిపోయింది. అంటే మనకి ఎంతవరకు ఎఫెక్ట్గా అనిపిస్తుందో అంతవరకు తీసుకోవాలి. తర్వాత సింపుల్గా మళ్ళీ 3D లేయర్ని అంటే ముందుగా ఒరిజినల్ లేయర్ని తీసుకొని మళ్ళీ అలాగే ఆల్ట్ పట్టుకొని కిందికి సరిపోయింది. సో అంటే కొంచెం ఎన్ని లేయర్స్ ఇప్పుడు 34 లేయర్స్ కిందికి, అదేవిధంగా పైకి ఒక 90 లేయర్స్, ఒక 40-45 లేయర్స్ వరకు మనం ఈజీగా తీసుకున్నాం. తర్వాత బాటంలో ఉన్న బ్యాక్గ్రౌండ్ లేయర్ని అదేవిధంగా మెయిన్ పై లేయర్ని ఈ రెండింటిని హైడ్ చేసి మిగతా లేయర్స్ అన్నిటిని మెర్జ్ చేయాల్సి ఉంటుంది. సో రెండు హైడ్ చేసాం కాబట్టి ఇక అవి మెర్జ్ కావు. Ctrl+Shift పట్టుకొని ఈ ప్రెస్ చేయాలి. సో మిగతావన్నీ మెర్జ్ అయిపోయాయి. ఒక బ్యాక్గ్రౌండ్ ఖాళీగా ఉంది, అదేవిధంగా పైన మనం హైడ్ చేసిన ఈ లేయర్ ఖాళీగా ఉంది. సో ఈ రెండు లేయర్లు ఎందుకు హైడ్ చేసామంటే మెర్జ్ చేసినప్పుడు అన్ని మెర్జ్ అయిపోతే మనం మీద కలర్ కానీ ఇలాంటివి ఇచ్చుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ లేయర్ని మనం ఎందుకు హైడ్ చేసామంటే ఆ లేయర్ కూడా అందులో మెర్జ్ కాకుండా సింగిల్గా ఇది మూవ్ అయ్యే విధంగా ఉండాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా పై లేయర్ని ఎనేబుల్ చేసి రైట్ క్లిక్ చేసి దీనికి ఏదైనా ఒక కలర్ని పెట్టుకోవాలి. కలర్ అయినా పెట్టుకోవచ్చు, లేదా మీకు ఇంకేదైనా ఇమేజ్ని ఒక కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలనుకుంటే అందులో గ్రాడియంట్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇంకేదైనా ఇమేజ్ని పెట్టుకోవాలి అనుకుంటే సింపుల్గా కొత్త ఇమేజ్ని తీసి ఈ ఇమేజ్ని తీసుకున్నాను, డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలి. జస్ట్ దీన్ని కవర్ చేసే విధంగా సైజుని సెట్ చేసుకోవాలి. తర్వాత ఈ పై లేయర్ పై ఈ లేయర్కి మనం అప్ లేయర్ అనే రీనేమ్ తీద్దాం. అప్ లేయర్ ఈ లేయర్ పై ఈ థంబ్నెయిల్ పై కంట్రోల్ బటన్ క్లిక్ చేయగానే అది సెలెక్ట్ అయిపోతుంది. జస్ట్ ఇప్పుడు మళ్ళీ లేయర్ 1లోకి వచ్చేసి మాస్క్ బటన్ పై క్లిక్ చేయాలి. చూస్తే మనకి లేయర్ అనేది ఫిక్స్ అయిపోయింది. కొంచెం డార్క్గా ఉండాలనిపిస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పై క్లిక్ చేయాలి. ఇది మాస్క్ పై క్లిక్ చేయడం, ఇది బ్యాక్గ్రౌండ్ పై క్లిక్ చేయడం. బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+L కొట్టి తర్వాత లేయర్స్ని కొంచెం తగ్గించాలి. సింపుల్గా మనకు ఒక చిన్న ఎఫెక్ట్ అని వచ్చింది. కానీ ఈ కింది బ్లాక్ అని ఉండడం ద్వారా అది 3Dగా పర్ఫెక్ట్గా ఏర్పడట్లేదు. సో సింపుల్గా ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ 3D ఎఫెక్ట్ ఉంది కదా, ఫైనల్గా ఇది మన 3D ఎఫెక్ట్ అన్నమాట. సో అన్నిటిని మెర్జ్ చేసాం కాబట్టి ఒక లేయర్గా వచ్చేసింది. దీనికి రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇలా వస్తుంది. సో బ్లెండింగ్ ఆప్షన్స్లో మనం తీసుకోవాల్సినవి ఏంటంటే గ్రాడియంట్ ఓవర్లే. సో ఈ గ్రాడియంట్ ఓవర్లే తీసుకొని ఇక్కడ ఇమేజ్లో చూసుకుంటూ మనం ఇక్కడ కొత్త వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి.
వైట్ కలర్ అంటే మనకి ఇమేజ్ చూసుకుంటూ లుకింగ్ వచ్చే వరకు ఇమేజ్ని ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, డన్. సో ఈ విధంగా సింపుల్గా మనం ఒక 3D ఎఫెక్ట్ని అనేది డిజైన్ చేసాం. సింపుల్గా మనం ఇమేజ్ని తీసుకొని బ్యాక్గ్రౌండ్గా సెట్ చేసుకుంటే అయిపోతుంది. లాస్ట్లోకి తీసుకొచ్చేసి సో ఈ విధంగా సింపుల్గా మనం 3D ఎఫెక్ట్ని తయారు చేసాం. పెద్దగా మనం 3D ఆప్షన్స్ ఏం వాడలేదు. సింపుల్గా ఉన్న లేయర్నే కొంచెం డెప్త్గా తీసుకొచ్చేసి మనం ఈ విధంగా 3D ఎఫెక్ట్ని అనేది తీసాము. ఇలా మనకు నచ్చిన టెక్స్ట్ లేయర్ని చేసుకోవచ్చు. కాకపోతే ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఎడిట్ మొత్తం చేసిన తర్వాత మనం టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవడానికి వీలుండదు. అందుకని మనం ముందుగానే టెక్స్ట్ని కన్ఫర్మ్ చేసుకున్నాక ఎడిట్ చేసుకోవడం చాలా మంచిది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా వెబ్సైట్ rktechinfo.comని విజిట్ చేయగలరు. అదేవిధంగా మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం, ఫోటోషాప్ వీడియోస్ కోసం ఇక్కడ కింద రైట్ బాటంలో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.